రేవంత్ సర్కారు ఓ బీసీ బిడ్డను బలి తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో వెనుకబడిన వర్గాల గొంతు కోయడాన్ని తట్టుకోలేక సాయి ఈశ్వరాచారి అనే యువకుడు ఆత్మ బలిదానం చేశాడు. ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్ పెంచకపోగా కుదించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని భరించలేక ఆత్మత్యాగం చేశాడు. సాయి ఈశ్వర్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలని బీఆర్ఎస్ నేతలు బీసీలు బగ్గుమంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధిపత్య పోరులో మరో బీసీ బిడ్డ అన్యాయంగా బలయ్యాడు. బీసీ రిజర్వేషన్ల పేరిట మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ నిండు ప్రాణం గాల్లో కలిసింది. 42% రిజర్వేషన్ల పేరిట రేవంత్ ఆడిన నాటకాన్ని తట్టుకోలేక జగద్గిరిగుట్టకు చెందిన సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కేవలం 17% రిజర్వేషన్లు ఇచ్చారన్న ఆవేదనతో సాయి ఈశ్వర్ ప్రాణాలు తీసుకున్నాడు. బీసీ రిజర్వేషన్ల కోసం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఆత్మాహుతి చేసుకున్న సాయి ఈశ్వరాచారి మృతదేహానికి శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ నివాళులర్పించారు. సాయి ఈశ్వర్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించే సమయంలో హైటెన్షన్ నెలకొన్నది. బీఆర్ఎస్ నేతలు బీసీ నేతల్ని పోలీసులు అడ్డుకొని పైశాచిక ఆనందం పొందారు. సాయి ఈశ్వర్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. రిజర్వేషన్ పేరుతో బీసీలను సీఎం రేవంత్ నయవంచనకు గురి చేశాడని విరుచుకుపడ్డారు. ఈశ్వరాచారిది రేవంత్ రెడ్డి ప్రేరేపిత హత్య అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ ధ్వజమెత్తారు. ఈశ్వరాచారి మృతి 2.5 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన సందర్భమని స్పష్టం చేశారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ పార్టీ వంచనకు గురి చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. 42% రిజర్వేషన్లు డిక్లరేషన్ రూపేణ హామీ ఇచ్చి 2 సంవత్సరాల కాలంలో బీసీ బిడ్డలందరినీ నమ్మించి రేపొస్తుంది, ఎల్లుండొస్తుంది, ఇవాళొస్తుంది, ఢిల్లీకి పోతున్నాం, ధర్నా చేస్తున్నాం, ఆర్డినెన్సులు తీసుకొచ్చినాం, బిల్లులు పాస్ చేసినాం అనేటువంటి అనేక కారణాలు చూపించి ఈ చూపించేటువంటి క్రమంలో దేశ ప్రజలందరినీ కూడా నమ్మి ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితులలో తీవ్రమైనటువంటి మనస్తాపానికి లోనై పేదరికాన్ని ఎదిరించిండు. ఆత్మాభిమానం కలిగినటువంటి బిడ్డ, బీసీ జాతి ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆశించినటువంటి తన ఆశయాల మీద నీళ్లు జల్లేటువంటి దుర్మార్గం రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి దరిమిల ఇవాళ ఆత్మాహుతికి పాల్పడడం జరిగింది. సాయి ఈశ్వరాచారి ఆత్మాహుతి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కారు తూర్పు పొడవడాన్ని తట్టుకోలేకే ఈశ్వర్ ఆత్మబలిదానం చేశాడని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కేవలం 17%కే కుదించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. రేవంత్తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా సాయి ఈశ్వర్ మరణానికి బాధ్యత వహించారని ఆయన డిమాండ్ చేశారు. కులగణన మొదలుకొని న్యాయస్థానాల్లో నిలబడిన జీవోల దాకా కాంగ్రెస్ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్ కు సమాధి కట్టిందని కేటీఆర్ ఆరోపించారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ చావుకు ముమ్మాటికి కారణం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ ప్రేరేపిత హత్య. ఇది కామారెడ్డి డిక్లరేషన్ తో డ్రామాలు మొదలుపెట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా డ్రామా మీద డ్రామాలు చేస్తూ, కుట్రల మీద కుట్రలు చేస్తూ, రేపిస్తాం, ఈ ఆర్డినెన్స్ తో ఇస్తాం, ఈ బిల్లుతో ఇస్తాం, ఢిల్లీకి పోతున్నా, జంతర్ మంతర్ దగ్గర డ్రామాలు చేస్తున్నా, మొత్తం మసిబోసి మారేడుకాయలు చేసేటట్టు ఆశలు కల్పించి, లేనిపోని ఆశలు కల్పించి, రిజర్వేషన్లు వచ్చినట్టేనట్టుగా భ్రాంతిని కల్పించి ఆఖరికి కుండెత్తేసినట్టుగా మొత్తం రిజర్వేషన్ల మీద నీళ్లు జల్లి దుర్మార్గమైన ప్రయత్నం చేసిండ్రు.
ఏ కారణం చేత జీవో 46 పట్టుకొచ్చి మొత్తానికి మొత్తమే 42% రిజర్వేషన్ లేకుండా ఉన్నది పోయింది ఇంకెందో పోయింది అన్నట్టుగా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా రాకుండా ఎందుకు కుట్రలు చేసిండ్రు, ఎందుకు కుతంత్రాలు చేసిండ్రు? ఇవాళ సాయి ఈశ్వరాచారి లాంటి అమాయకమైన యువకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితికి ఈ ప్రభుత్వమే ముమ్మాటికి కారణం. సాయి ఈశ్వర్ ఆత్మాహుతి పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరిట రేవంత్ రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో సాయి ఈశ్వర్ బలైపోవడం తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ బిడ్డ ఆత్మ బలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదన్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని హరీష్ రావు స్పష్టం చేశారు. రేవంత్ అధికార దాహానికి సాయి ఈశ్వర్ బలయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థించారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని హరీష్ రావు బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాయి ఈశ్వర్చారిది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యేనంటూ బీసీ సంఘాలు ధర్నాకు దిగాయి. ఇందుకు రేవంత్ సర్కార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్న నేతల్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. వారిని తిరుమలగిరి, రామ్గోపాల్పేట్, కార్ఖానా, బొల్లారం పిఎస్లకు తీసుకెళ్లారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై మాటిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ బీసీ బిడ్డను బలి తీసుకున్నదని వెనుకబడిన వర్గాలు భగ్గుమన్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ కు చట్టబద్ధత కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు.